జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మీకు గుర్తుందా? వాళ్ళ పార్టీ నాయకులు ఎక్కడ బరి తెగించి కంపెనీలను బెదిరించి మీరు డబ్బులు ఇవ్వకపోతే కంపెనీలు మూసేయండి అని చెప్పి వాళ్ళకు వార్నింగ్లు ఇవ్వకపోయినా జగన్ తట్టుకోలేక పారిశ్రామికవేత్తలు పారిపోతున్నారు అని ప్రచారం చేశారు. ఒక్క కారణాన్ని కూడా ఆ పత్రికలు, టీవీ ఛానళ్ళు చూపించలేదు. చివరి కియాలో ఏదో కార్యక్రమం ఓపెనింగ్కు పోతే ఏదో అప్పుడు ఎంపీగా ఉన్న గోరంట్ల మాధవ్ గారు కియా ప్రతినిధులను సీరియస్గా చూశారు అని ఆయన అట్లా చూసిన దాన్ని వెనక్కి ముందుకు 2 ఏళ్ళు ప్రచారం చేసి బెదిరిస్తున్నారు పారిశ్రామికవేత్తలను అని ప్రచారం చేశారు. ఎంత దారుణమైనటువంటి వాళ్ళు ఉన్నారు మీడియా ముసుగులు, పార్టీల ముసుగులు. సీన్ కట్ చేస్తే రోజు చూస్తూ ఉన్నాం. ఆల్ట్రాటెక్ సిమెంట్ లాంటి కంపెనీ వీళ్ళ దాడులు, దౌర్జన్యాలు, బెదిరింపులు భరించలేక ప్రొడక్టివిటీ ఆపేసి వెళ్ళిపోతున్నారు. నిన్న కలెక్టర్ను కలిశారు. జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యేని కంట్రోల్ చేయలేక చంద్రబాబు నాయుడు గారు కూడా చేతులు ఎత్తేసే పరిస్థితి. వాళ్ళ అనుచరులు రోడ్ల మీద మినీ బస్సులు అడ్డపెట్టి లారీలను కనుక రానికుండా చేస్తున్నారని చెప్పి పత్రికల్లో వార్తలు చూస్తూ ఉన్నాం. ఎందుకు ఈరోజు కూడా ఒక ప్రధాన పత్రిక ఫ్రంట్ పేజీలోనే ఆగిన ఆల్ట్రాటెక్, మొన్న ఆదాని నేడు ఆల్ట్రాటెక్, రేపు ఏ పరిశ్రమ వెళ్ళిపోతుందో. చిలంకూరు ఆల్ట్రాటెక్ సున్నప్రాయ రవాణాను అడ్డుకున్న ఎమ్మెల్యే ఆది అనుచర వర్గం, కాంట్రాక్ట్ కోసం బెదిరింపులు, స్పీడ్ ఆఫ్ లూటింగ్ బిజినెస్ అంటూ సోషల్ మీడియా సెటైర్లు స్పీడ్ ఆఫ్ లూటింగ్ అంటే వేగంగా కూలగొట్టడం. సీఎం చంద్రబాబు సర్కార్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కు బదులుగా స్పీడ్ ఆఫ్ లూటింగ్ బిజినెస్ విధానాన్ని అమలు చేస్తుందని సామాజిక మాధ్యమాల్లో సెటైర్లు హోరెత్తుతున్నాయి. వైఎస్ఆర్ జిల్లా చిలంకూరులోని ఆల్ట్రాటెక్ సిమెంట్ పరిశ్రమలో కార్యకలాపాలను జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వర్గం 4-5 రోజులుగా అడ్డుకోవడంతో ఉత్పత్తి ఆగిపోయి కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో పారిశ్రామికవేత్తలు, పరిశ్రమలు ఎదుర్కొంటున్న బెదిరింపులు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. మొన్న ఆదాని హైడ్రో పవర్ ప్రాజెక్ట్ పనులను అడ్డుకొని విధ్వంసం, నిన్న ఆర్టీబీపీలో ఫ్లై యాష్ రవాణా లారీలను అడ్డుకొని దౌర్జన్యం అండ్ తాజాగా ఆల్ట్రాటెక్ సిమెంట్ పరిశ్రమల మీద దాడులు, దౌర్జన్యాలు, బెదిరింపులు అంటూ జమ్మలమడుగు కడప జిల్లా బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అరాచకాన్ని ప్రోత్సహిస్తూ దౌర్జన్యాలకు తెగబడుతున్నారని, 3.5 దశాబ్దాలుగా స్థానికులకు ఉపాధి కల్పిస్తున్న కంపెనీని మూసేయించారని, వీళ్ళ వసూళ్ల కోసం 35 ఏళ్ల నుంచి చిలంకూరు సిమెంట్ పరిశ్రమలో స్థానికులు ఉపాధి పొందుతున్నారట. ఎందుకు అడ్డుకుంటున్నారంటే దానికి వచ్చే ముడి సరుకు మొత్తం మేమే సరఫరా చేస్తాం, ఆ ప్రొడక్టివిటీ అంతా మేమే రవాణా చేస్తాం, అన్ని కాంట్రాక్ట్లు మాకే కావాలి. లేకపోతే సున్నప్రాయపోతుంటే అడ్డుకుంటున్నారు. ప్రొడక్టివిటీ ఎట్లా వస్తుంది? ఆపేసుకున్నారు వాళ్ళు. గండికోట రిజర్వాయర్ ఆధారంగా చేపట్టిన ఆదాని హైడ్రో పవర్ ప్రాజెక్ట్ పనులను తమ వర్గీయులకు అప్పగించాలంటూ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సోదరులు మంది మార్బలంతో విధ్వంసం సృష్టించారు. ఆర్టీపీపీ నుండి సిమెంట్ కంపెనీలకు ఫ్లై యాష్ రవాణా చేస్తున్న జేసీ ప్రభాకర్ రెడ్డికి చెందిన లారీలను అడ్డుకొని ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వర్గం తమకే అప్పగించాలని వీరాంగం సృష్టించింది. ఎర్రగొండ మండలం చిలంకూరు పరిధిలో ఆల్ట్రాటెక్ సిమెంట్ పరిశ్రమకు ఫ్లై యాష్, సున్నప్రాయి, ఇతర ముడి ఖనిజం సరఫరా, ప్యాకింగ్ ప్లాంట్ కాంట్రాక్ట్ పనులు 40 ఏళ్లుగా మాజీ మంత్రి మైసూరారెడ్డి సోదరుడు ఎంవి రమణారెడ్డి చేస్తున్నారట. ఆ పనులన్నీ తమ వర్గీయులకి ఇవ్వాలంటూ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కొంతకాలంగా యాజమాన్యంపై ఒత్తిడి తెస్తున్నారట. బెదిరించి పెద్ద కంపెనీలనే ఎలగొట్టేస్తున్నారు. నీతులు మాట్లాడాలంటే మాట్లాడతారయా నిజంగా? పార్టీలు, నాయకులు, పత్రికలు, టీవీ ఛానళ్ళు అసలు జనం ఎప్పుడైనా రియలైజ్ అవుతారు ఎలాంటి మనుషుల మధ్య, ఎలాంటి పార్టీల మధ్య, ఎలాంటి మీడియా మధ్య ఉన్నాం, ఎవరు వాస్తవం, ఎవరు అవాస్తవం, ఏది మనకు అవసరం, ఏది మనకు అవసరం లేదు, ఏది మన పిల్లల భవిష్యత్తు, ఏది మన రాష్ట్ర భవిష్యత్తు, ఇవేవి ఆలోచించలేదయా జనం.